అనగా నడిపించడము మనం అక్కడ చూస్తూ ఉన్నాము. చూసి మేము వచ్చితిమి అని చెప్పేసి అక్కడ జ్ఞానులు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆదికాండము 15 చూస్తే అక్కడ దేవుడు అబ్రహాముతో కూడా అంటున్నాడు, అబ్రహాము పడుకొని ఉండగా, అబ్రహాము నువ్వు బయటికి రా, ఆకాశ నక్షత్రాలను చూడు, నువ్వు లెక్క పెడితే నీ సంతానము అంతకంటే ఎక్కువ చేస్తా అన్నారు. తర్వాత 3లో చూస్తే నక్షత్రము సంతోషాన్ని కలిగించింది. అనగా ఈ యొక్క జ్ఞానులు వాళ్ళు వెళ్ళారు, వెళ్ళి చూడగా వారికి సంతోషాన్ని, ఆనందాన్ని, అనగా ఆ నక్షత్రము చూచి ఆనంద భరితులు అయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క జ్ఞానులు చూడండి, అక్కడికి వెళ్ళడము ద్వారా అక్కడ మనం చూసినట్లయితే మొదటగా ప్రవక్తలు ప్రవచించారు. మీకా గ్రంథాన్ని మనం చూస్తే 5వ అధ్యాయము 2వ వచనము, యేసు ప్రభు ఎందుకు బెత్లెహేములోనే జన్మించాలి అనేది మనం చూసినట్లయితే అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు కొరకు యేసు బెత్లెహేములో జన్మించడం మనం చూస్తున్నాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2లో మనం చూస్తున్నాం. ఆ గ్రామము బెత్లెహేము పెద్ద ఊరేమి కాదు, పేరు గల ఊరు కాదు, అయినప్పటికీ దేవుడు ఆ గ్రామాన్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బెత్లెహేము అనగా అర్థము ఏమిటనగా రొట్టెల ఇల్లు, అనగా సమృద్ధి కలిగినటువంటి అక్కడ ఆ యొక్క బెత్లెహేము సమృద్ధిగా ఉండేటువంటి ఆ యొక్క ప్లేస్ కనుక ఆ యొక్క మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూస్తే ఈ యొక్క నక్షత్రం గమ్యానికి చేర్చినది. ఈ విధుల రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారని చెప్పేసి వారు వెళ్ళడం ద్వారా గమ్యానికి, అనగా మరియా తల్లి, యోసేపు, యేసు ప్రభువు ఉన్నటువంటి పశువుల పాక ఆ స్థలానికి, ఈ బెత్లెహేము ప్రాంతానికి వారిని తీసుకొని వెళ్ళింది. అనగా కొంతమంది గురి గమ్యము తెలియని వారుగా ఎంతో మంది ఉంటారు. ఏ దేశంలో ఉండాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని మరి పెళ్లి చేసుకోవాలి, మన యొక్క జీవితాలలో అనేక విధాలుగా ఒక గమ్యము లేకుండా ఉంటూ ఉంటారు. ఇదిగో వీరు చూసినట్లయితే గమ్యము కలిగి ఒక గమ్యం వైపు మీ 3 జ్ఞానులు వారు వెళుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 5వ మనం చూస్తే నక్షత్రములో సూచనలు కనబడ్డాయి. మనం లూకా సువార్త 21వ అధ్యాయము 25లో చూస్తే అక్కడ అంటూ ఉన్నారు, సూర్య చంద్ర నక్షత్రములు కనబడను అని చెప్పేసి అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1లో చూస్తే అక్కడ 7 నక్షత్రాలు కనబడడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఈ జ్ఞానులు అక్కడికి వెళ్ళి ఉన్నారు. వారు ప్రయాణము మామూలు ప్రయాణం కాదు. మన కరీంనగర్ నుండి ఇక్కడికి రావాలంటేనే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటాం. కొన్నిసార్లు ఎందుకులే అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు కొడుకులు, కోడళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడో ఉంటారు. అదే సొంత ఊరికి రావాలంటే వాళ్ళకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వసతులు అక్కడ వాళ్ళకు ఉండవు, దొరకవు. కానీ మనం కొద్ది ప్రయాణమే కష్టం అనుకుంటే ఈ జ్ఞానులు ఎంత దూరం, దాదాపుగా 1100 నుండి 15 కిలోమీటర్ల దూరం ఒంటెల మీద వారు ప్రయాణం చేశారు. మనలాగా వాహనాలు వాళ్ళకి లేవు, ఒంటెల ప్రయాణం. తర్వాత వాళ్ళకి కావలసినవన్నీ కూడా సమకూర్చుకొని వారు ఆ యొక్క బాలయస్సు ఉన్నటువంటి స్థలానికి వారు చేరుకున్నారు. అంత దూరాన వారు ప్రయాసపడి వారు ఊరికనే వెళ్ళలేదు. చూడండి, జ్ఞానులు ఎందుకు వారు జ్ఞానులు అంటే ఈ ఖగోళ శాస్త్ర నక్షత్రాన్ని వారు తెలుసుకొని ఉన్నారు కనుక జ్ఞానులు అయ్యారు. వారు 3 జ్ఞానులు ఆ యొక్క 3 ప్రాంతాల నుండి వారు వచ్చి ఉన్నారు. చూడండి, వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళు వీరు. ఆ దేశంలో ఉన్న ఈ హెరోదు రాజు యేసు ప్రభువుని గుర్తించలేదు, ఆరాధించలేదు. హెరోదు అనగా గర్వము అని అర్థము. అందుకే ఆయన ప్రౌడ్ ఉంది, అంటే మా దేశం నా పోటీగా రాజుగా జన్మించాడా అలాంటి ప్రౌడ్తో యేసు ప్రభు దగ్గరికి ఆయన చేరుకోలేదు. కానీ ఈ 3 జ్ఞానులు, ఈ 3 రాజులు కూడా
వారు ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. 72వ